స్కూళ్ళు, కాలేజీలు ఎన్నో చదువులకి సంబంధించిన ఎన్నో స్కూల్స్, కాలేజీలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఊరు గుడ్లవల్లేరు. గుడ్లవల్లేరు గ్రామం అంటే చదువులకి ప్రసిద్ధి. అదే కాకుండా ఇక్కడ విజయవారి పాల డైరీ ఉంది. ఇదంతా కనబడేది మనకి స్కూళ్ళు, కాలేజీలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఐటీ కాలేజీలు కానీ వేరే డిగ్రీ కాలేజీలు కానీ గుడ్లవల్లేరు అనే గ్రామంలో ఎక్కువ ఉంటాయి. అదే గ్రామం ఇది. ఈ గ్రామంలో ఎడ్యుకేషన్కి సంబంధించిన అనేక స్కూళ్ళు ఉంటాయి. కనపడేవన్నీ అయ్యాయి. ఇది మామూలు టైంలో ఈ ట్రైన్ ఖాళీగా ఉండదు. ఎందుకంటే పిల్లలందరూ ఇక్కడ వచ్చి దిగుతారు. ఇటు విజయవాడ నుంచి కానీ అటు మచిలీపట్నం నుంచి కానీ గుడ్లవల్లేరుకి వచ్చి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. చదువుల తల్లి ఈ ఊర్లో ప్రసిద్ధిగాంచింది. ఇక ఇక్కడ ఫస్ట్ కోళ్ల ఫారం అనేది ఈ ఊర్లోనే పెట్టినట్టు నాకు గుర్తు. మరి మీకు తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. విజయవారి పాల డైరీ ఒకటి ఉంది. అది కాక ప్రతి శుక్రవారం ఇక్కడ పశువుల సంత ఒకటి జరుగుతుంది. ఆ సంతకి ఎక్కడ లేని పశువులు ఇక్కడికి తెచ్చి అమ్మటం జరుగుతుంది. ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ పశువులు కూడా కొనటం జరుగుద్ది. అంతేకాకుండా ఈ ఊర్లో పెద్ద పెద్ద మిల్లర్స్ ఉన్నారు, మిల్స్ ఉన్నాయి, ధాన్యం వాడే మిల్స్. సినీ నిర్మాతలు కూడా ఈ ఊర్లో ఉన్నారు. అట్లూరి పూర్ణచంద్రరావు సినీ నిర్మాత ఈ ఊరు వాస్తవులే. ఇక నందమూరి తారక రామారావు గారికి కూడా ఈ ఊరికి మంచి సంబంధాలు ఉన్నాయి. నాగేశ్వరరావు గారికి కానీ సత్యనారాయణ, కైకాల సత్యనారాయణ, అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళ చుట్టరికాలు కూడా ఈ ఊరితో సంబంధం ఉంది. ఈ ఊరి పక్కనే కౌతరం అనే వేరొక గ్రామం ఉంది. ఈ రెండు గ్రామాలకి మధ్యన దూరం ఒక 5-6 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు. ఈ రెండు జంట ఊర్లని చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన కానీ పశువులు డైరీలకి కానీ ఇక్కడ కోళ్ల ఫారాలకి కానీ మంచి పేరుంది ఈ ఊరికి. ఈ ఊర్లో మంచి రైతులు కూడా ఉన్నారు. పెద్ద సిటీ కాకపోయినా ఇది చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి మంచి పేరున్న ఊరు అన్నమాట ఇది. ఇక్కడ అనేక రకములైన వ్యాపారాలు ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా విదేశాల్లోనే ఉంటారు. ఇక్కడ ఈ మధ్యన ఈ డెవలప్ చేసిన రైల్వే లైన్లకి ఉండటం వలన బళ్ళు స్పీడ్ కూడా పెరిగినాయి. ఇప్పుడు కేవలం 2.5 గంటల్లోనే మనం విజయవాడ నుండి మచిలీపట్నానికి చేరిపోతున్నాం. ఈ ప్యాసింజర్ బళ్ళు బాగా తగ్గించేశారు మనకి. ఇప్పుడు ఇంతవరకు ఉన్నంత బళ్ళు ఇప్పుడు లేవు. ఎందుకంటే మరి రద్దీ పెరుగుతాం వలన లేకపోతే ప్యాసింజర్ లేకపోవటం వలన తగ్గించారో మనకి తెలీదు. పోతే మనకి తిరుపతి వెళ్ళి, హైదరాబాద్ వెళ్ళి, విశాఖపట్నం వెళ్ళి సూపర్ ఫాస్ట్లే ఎక్కువ తిరుగుతున్నాయి. బండి చూడండి ఎంత చక్కగా కనబడుతుందో మనకి రైలు బండి. ఇక్కడ ఎదురుగా బండి మనకి ఆగి ఉన్నట్టు కనబడుతుంది. అది నా లెక్క ప్రకారం 2 బళ్ళు అయ్యి ఇంజిన్ తగిలించుకొని ఇటు విజయవాడ వెళ్ళే వాళ్ళు వెళ్తాకి ఒక బండి అయితే మచిలీపట్నానికి వెళ్ళటానికి ఇంకో బండి అన్నట్టు 2 బళ్ళు కలిపి ఒకే ట్రాక్ మీద పెట్టుంటాయి. ఇక్కడ ఇవన్నీ పంట పొలాలు. సార్వా ఒకటే ఉంది ఇక్కడ. డాల్వా లేకపోవడం వలన పంట పొలాలన్నీ ఖాళీగా ఉండటం జరుగుతున్నాయి. లేకపోతే ఇక్కడ 2 పంటలు పడది. వరి, పెసలు, మినుము ఇవి కూడా ఇక్కడ ఎక్కువ పడటం జరుగుతుంది. చూడండి రైలు. ఈ రైలు 2 భాగాలుగా ఉంది. ఒక భాగం విజయవాడ వెళ్తుంది, ఒక భాగం మచిలీపట్నం వెళ్తుంది అన్నమాట. ఇది ఇక్కడ నిలిపి ఉంచారు. ఇది ఆదివారం ఉండటం వలన వాళ్ళు ఈ రోజు నేను ప్రయాణిస్తుంది ఆదివారం ఉండటం వలన ఎక్కువగా రష్ లేదు ఈ బండిలో. లేకపోతే విజయవాడ నుంచి వచ్చే పిల్లలతో ఈ బండి నిండిపోయి ఉంటుంది. కరెక్ట్గా అక్కడ 8:15 బయలుదేరుతుంది ఈ బండి. మనకి 100 వరకు 22 రూపాయలు టికెట్ ఏదో ఉంది. దీనికి 25 రూపాయలు, 22 రూపాయలు. విజయవాడ నుంచి బందర్కి 70 కిలోమీటర్లకి చాలా తక్కువ రేటు. ఎక్కువగా బందర్లో ఉద్యోగాలు చేసే ఉద్యోగస్తులు కానీ లేకపోతే స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు కానీ ఎక్కువగా ఈ బండిని ఉపయోగించుకుంటూ ఉంటారు.
అతి చౌకైన ప్రయాణం ఇది. మనకి ఎటు నుంచి వెళ్ళినా బస్సు మీద అంత చౌకగా వెళ్ళలేము. ఇది చూడండి ఈ బండి. ఏమైనా కోచింగ్ కావాలంటే వేరే దానికి అటాచ్ చేసుకుంటా పెట్టారో మరి దేనికి పెట్టారో ఇది నాకు తెలియట్లేదు. ఇప్పుడు మనం కౌతరం గ్రామం ఇది. ఇది చూడండి, గుడ్లవల్లేరు దాటిన తర్వాత కౌతరం. ఇప్పుడు కొత్తగా కట్టిన ఈ రైల్వే స్టేషన్కి ఆ ఊరికి సంబంధించిన రైతులు కానీ వాళ్ళకి సంబంధించిన చిత్రాలు ఇక్కడ గీశారు. ఇది చూడండి, ఎడ్ల బండి, రైతు పొలం నుంచి ధాన్యం తోలుకుని పోతున్న చిత్రం, మేకలు మేపుతున్న మేకల కాపరి, ఊడుపులు కోతలు, వ్యవసాయ పనుల్లో ఉన్న ఆడవాళ్ళకి ఇక్కడ చిత్రాల రూపంలో మనకి చూపించడం జరిగింది. ఈయన సిగ్నల్ చూపిస్తే మనకి బండి కదులుద్ది. రైల్వే సిగ్నల్ మాస్టర్ అనమాట ఆయన. ఇవన్నీ రైల్వే స్టేషన్లన్నీ చాలా అధునాతనంగా కట్టడం జరిగింది కొత్తగా. ఇంతవరకు ఫస్ట్ నా చిన్నప్పుడు ఇటు వెళ్ళడానికి బొగ్గుబళ్ళు ఉండేవి. ఆ బొగ్గుబళ్ళు కళ్ళలో పడి నానా యాతన పడుతూ ఉండేవాళ్ళం. దాని తర్వాత డీజిల్ బళ్ళు వచ్చినాయి. డీజిల్ బళ్ళు చాలా రోజులు నడిపారు. ఇప్పుడే కొత్తగా ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఈ కరెంటు బళ్ళు వేయడం జరిగింది. కరెంట్ లైన్లు లాగి మనకి విజయవాడ నుంచి వయా గుడివాడ, మచిలీపట్నం ఈ బళ్ళు, కొత్త బళ్ళు వేసి కరెంటు బళ్ళు కరెంట్ ఇంజన్లతో నడుపుతాం జరుగుతుంది. బండి మనకి విజయవాడలో బయలుదేరి బందర్ వెళ్ళడానికి 2 గంటలు 2.5 గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు. స్టేషన్ దగ్గర కాస్త మెల్లి వెళ్ళిన బండి స్టేషన్ దాటిన తర్వాత 70-80 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది బండి. ఇది ప్యాసింజర్ బండి అయినా, పేరుకి ప్యాసింజర్ బండి కానీ ఇది ఎక్స్ప్రెస్ కంటే ఎక్కువ వేగంతో వెళ్తుంది. ఆ పక్కన కనబడేది రోడ్డు అనమాట. అది మన ఊర్లో వెళ్ళడానికి, కౌతరం గ్రామంలో ఊర్లో వెళ్ళడానికి రోడ్డు అది. కౌతరం కూడా మంచి వ్యవసాయక ప్రదేశం. ఇది మన కైకాల సత్యనారాయణ గారి, సినీ నటుడు కైకాల సత్యనారాయణ గారి ఊరు అనమాట. చూడండి, పట్టాలన్నమాట. ఇలా పక్కనే మనకి ఒక కాలిబాట కూడా ఉంది. ఇవన్నీ రైల్వే వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ ఇలా ఉంటాయి పల్లెటూరులో. ఇది చూడండి, ఇటు మనకి రోడ్డు ఉంది. ఈ రోడ్డు మనకి సరాసరి ఊర్లోకి వెళ్ళిపోతుంది, సెంటర్కి, బస్ స్టాండ్కి. ఇవన్నీ పచ్చని తోటలతో, పచ్చని పొలాలతో ఊరు పచ్చగా కలగల్లాడుతూ ఉంది. ఇది చూడండి, కాలిబాట ఎంత చక్కగా కాలిబాట ఏర్పడిందో. ఇది మనుషులు నడుస్తున్న వలన, మనుషులు నడిచిన చోటన పచ్చగడ్డి కూడా పొలాలంటారు. అదే అది చూడండి, ఇలా లైన్ గా కాలిబాట ఎలా పడింది. అది మనుషులు నడుస్తూ వెళ్తా ఉంటే అలా కాలిబాట ఏర్పడుద్ది. ఈత చెట్లు, తాడి చెట్లు, పొలాలతో చక్కటి ఆహ్లాదభరితంగా ఉన్నటువంటి గ్రామం ఇది కౌతరం. మన గుడ్లవల్లేరు, కౌతరం 2 గ్రామాలు ఇప్పుడు మేము చూపించడం జరిగింది. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో గ్రామాలు. తాడి చెట్లు, ఈత చెట్లు, పొలాలు, దూరంగా మనకు కనిపించే ఊరు, చక్కటి వాతావరణం. మబ్బులుగా ఉండడం వలన చాలా చక్కగా ఉంది వాతావరణం కూడా. ఇది రైల్లో ప్రయాణం, రైలు అంతా ఖాళీగా ఉంది. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.